பல்லாண்டு பல்லாண்டு பல்லாயிரத்தாண்டு பலகோடி சூராயிரம் மல்லாண்ட திண்டோள் மணிவண்ணா உன் సేవడి செவ்வி తిరుక్కాపు పలియేళ్ళు పలియేళ్ళు పలువేల వేలేండ్ల పలుకోటి నూరేండ్లకు ఆరి అరి మల్లురను గెలుచు మణివర్ణ నీ అరుణాచరాల సిరికి తిరురక్ష ఆరుద్ర. జయ 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 దానవధారణ కారణ శారంగ రథాంగ గదాసిధార జయ జయ చంద్ర దినేంద్ర శతాయుత సాంద్ర శరీర మహఃప్రసర జయ జయ తామర సోదర సోదర చారు పదోంగిత గాంగధర జయ జయ కేశవ కేశిని మాదన శౌరి శరణ్య లజాక్షధరి. ఆముక్త బాల్యత శ్రీకృష్ణదేవరాయలు. నూరేళ్ళు వేయేళ్ళు 100 కోటుల ఏళ్ళు వర్ధిల్లు నారాయణ. కోటి సూర్యప్రభాభాసమాన హరి గరుడవాహన శ్రీధర మంగళము. శంఖచక్ర గధ శారంగధారి హరి కంసాది దైత్య సంహారక శ్రీహరి. నూరేళ్ళు వేయేళ్ళు 100 కోటుల ఏళ్ళు వర్ధిల్లు 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 నారాయణ అంటూ దేవుడికి దిష్టి తగులుతుందన్న భయంతో ఆ దేవుడిదే దీవించిన మహాభక్తుడు పెరియాళ్వార్. విష్ణు వైతాళికులైన 12 ఆళ్వారులలో అగ్రగణ్యుడు పెరియాళ్వార్, పెద్ద ఆళ్వార్. సర్వదా విష్ణు చింతనమే తప్ప అన్యం ఎరగని ఆ భక్తుడి బిరుదనామం విష్ణుచిత్తుడు, నిజనామం భట్టనాథుడు. తమిళనాడులో శ్రీవిల్లిపుత్తూరు క్షేత్రంలో జన్మించిన భట్టనాథుడి జీవితకాలం క్రీస్తు శకం 8వ శతాబ్దం అంటారు. శ్రీ మహావిష్ణువు వాహనమైన గరుత్మంతుడి అంశతో భూమికి దిక్కిన ఈ మహాభక్తుడిని గరుడాల్వార్ అని కూడా ప్రస్తుతి చేస్తారు. ఆయన కుమార్తెయే శ్రీ గోదాదేవి ఆండాళ్. శ్రీవిల్లిపుత్తూరులో క్రీస్తు శకం 716లో అవతరించి 16 వసంతాల పాటు నిత్య వసంత గానం చేసి శ్రీరంగనాథుని వరించి తరించిన భూలక్ష్మి ఆమె. స్వామికై తండ్రి నిత్యం కల్పించే పూలమాలను ముందుగా తాను ధరించి పెరటి బావిలో తొంగి చూసుకుని తన అందానికి తానే మురిసిన తర్వాతనే తాను వాడిన ఆ మాలలను తన యవ్వన సౌరభంతో అనురాగ దీప్తితో నింపి వాటిని స్వామికి అర్చనగా అలంకారంగా తన కన్నె మనసు ప్రేమలేఖగా అందించి తరించిన ముద్దరాలు ఆమె. ఇదిగో ఓ స్వామి, మరి నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే నీకు 100 గిన్నెల వెన్న 100 గిన్నెల చక్కెర పొంగలి నైవేద్యం పెడతాను, సరేనా అంటూ కళ్యాణ గుణాకరుడైన శ్రీకృష్ణ భగవానుతో బేరం పెట్టిన బంగారు తల్లి ఆ పిల్ల. నీలాదేవి కాంచన స్తనగిరులపై తలచేర్చి నిద్రిస్తున్న నీలిమేఘ శ్యామసుందరుని మెడలో తానల్లిన మాటల మాలికను వేసి బంధించి తన వాడిని చేసుకున్న భూలక్ష్మి అవతారం ఆమె. దేవుడినే దీవించిన తండ్రి విష్ణుచిత్తుడు అయితే తాను వేసుకుని తీసిన మాలను దేవుడికే ప్రసాదంగా ఇచ్చి ఆయన మనసును పుచ్చుకున్న మాన్యురాలు ఆమె. మా ఊరి పడుచు గోరమ్మ చూడి కొడుత్త నాచ్యార్ తాను సెగలో తడుముకుని తీసిన దండను దేవుడికి ఇచ్చిన అమ్మ అని తమిళులు ముద్దునిపాలతో పిలుచుకుంటారు. ఈ దివ్య ప్రణయ గాథనే శ్రీకృష్ణదేవరాయల వారు ఆముక్తమాల్యద పేరుతో ప్రబంధంగా రచించారు. ఆంధ్ర సరస్వతీ మాత ధరించే పంచకావ్య భూషణాలలో అతి ప్రౌఢమైనది ఆముక్తమాల్యద. ఆముక్తమాల్యద అంటే తాను తలపై ధరించి విడిచిన మాలను ఇచ్చినది అని అర్థం. కవిరాజ పోషకుడు కృష్ణదేవరాయల వారు తామే మహావిద్వత్ కవులు. సంస్కృతంలో రసమంజరి, సత్యవధూ ప్రీణనం, జ్ఞాన చింతామణి మొదలైన ఎన్నో గ్రంథాలు రచించారు. 1519లో కళింగ దండయాత్రకు వెళుతూ విజయవాడ వద్ద శ్రీకాకుళంలో ఒక రాత్రి విడిది చేశారు. శ్రీకాకుళంలో వెలిసి ఉన్న ఆంధ్ర మహావిష్ణువు ఆ రాత్రి రాయలవారికి కళ్ళలో కనిపించి ఒక వింత కోరిక కోరాడు. అది ఇంకో కోవెల కాదు, ఆభరణాలు వాహనాలు కావు. తన సిగలో ముడిచి విడిచిన దండను దేవుడి మెడలో వేసి వరించిన
ఆండాళ్ మధుర ప్రణయగాథను తెలుగులో ప్రబంధంగా వ్రాసి సమర్పించమని ఆదేశించాడు. తెలుగా అన్నాడు కన్నడ రాయలు. తెలుగదేల ఎన్న దేశంబు తెలుగేను, తెలుగు వల్లభుండ తెలుగు కండ ఎల్ల నృపులు గొలువ, నెరుగవే భాషాడి దేశ భాషలందు తెలుగు లెస్స. కండ అంటే ఇక్కడ ఖండ చక్ర అన్నాడు ఆంధ్ర విష్ణువు. రాయలవారు భగవదాజ్ఞను శిరసా వహించి పాండితీ కవితా వైభవాలతో శిల్ప విన్యాసాలతో సామాన్య జనజీవనంలోని ఆహ్లాదకర చిత్రాలతో 7 ఆశ్వాసాలలో అద్భుతమైన ఆముక్తమాల్యద ప్రబంధాన్ని కల్పించారు. తెలుగులో పంచకావ్యాలుగా మన్నన పొందిన మను వసు చరిత్రాది ప్రబంధాలలో ఇది అతి ప్రౌఢ ప్రబంధంగా పేరు పొందింది. ప్రౌఢ అన్న బిరుదాన్ని గిట్టిన వాళ్ళు నారికేళ పాషాణ పాకాలతో పోల్చి చెప్తారు. నీలమేఘము డాలు డీలు సేయగజాలు, మెరుగు సామన ఛాయ మేనితోడ, వంటి సెలయేళ్లతో పాటు గండద్వంద్వ గళత్కర బధరేఖల్, పుల్ల సప్తచ్ఛద అఖండ శోషితల్ప కీర్ణకబులై కన్నద్వయం మెంచగా లాంటి నారికేళాలు ఎన్నో ఉన్నాయి. దేశ భాషలందు తెలుగు లెస్స, కుంపటిలో తామరము, అమృతమైన రోజు అలవాటుగా తినే చారందానికి ఎన్నో ఉన్నాయి. ఆముక్తమాల్యద ప్రబంధాన్ని కలియుగ వైకుంఠం తిరుమలపై కొలువు తీర్చిన శ్రీ వెంకటేశ్వర స్వామికి అంకితమిచ్చారు రాయలవారు. దేవుడికి చెంగల్వ దండలు కట్టడం, అతిదేవులకు అన్నపానాదులు సమకూర్చడం, ఈ రెండే ఈశ్వరార్చనగా జీవిస్తున్న విష్ణుచిత్తుడికి ఒకనాడు తులసివనంలో ఒక పాప కనిపించింది. వెలుగులు వెదజల్లుతున్న ఆ శిశువును భూదేవి అవతారంగా భావించి గోదాదేవి అని పేరుంచి అల్లారముద్దుగా పెంచుకోసాగాడు. నాగేటి చాలలో సీతను కనుగొన్న జనక రాజర్షి వలె తన భాగ్యానికి మురిసిపోయాడు. ఎన్నై రెండాళ్, నన్ను ఉద్ధరించడానికి వేం చేసిన నా తల్లి అని కీర్తించాడు. ఆండాళ్ తన ఈడు పిల్లలతో ఆటపాటలకి పోకుండా వాటికి దూరంగా ఉండేది. తన తండ్రి, ఆయన శిష్యులు, పండితులు భగవన్నామ సంకీర్తనలు చేస్తుంటే, వైష్ణవ భక్తి ప్రవక్తుల గురించి పెరియాళ్వారు బోధలు చేస్తుంటే అక్కడే బొమ్మలా కూర్చుని ఆలకిస్తూ ఉండేది. ఆయన స్వామికి చెంగల్వ దండలు కడుతుంటే బాలకృష్ణుడి లీలాగాథలు చెప్పించుకుని వినేది. కృష్ణదేవుడి పాటలు పాడుకుంటూ తోటలో తిరిగేది. ఆనాటి గోకులంలో, ఆ బృందావనంలో తాను ఒక గోపిక అయినట్లు, పాలకడవలతో ఆడుకుంటున్నట్లు కలలు కనేది. చెంగు పట్టుకు లాగుతున్న చిన్నకృష్ణని తప్పించుకుని పరిగెడుతూ వయ్యారపు పోకడలు పోయేది. ఒకనాటి సాయంకాలం విష్ణుచిత్తుడు స్వామి కైంకర్యానికై మాల కూర్చి పూజ గదిలో ఉంచి బయటకు వెళ్ళాడు. ఆండాళ్ స్నానం చేసి చక్కగా అలంకరించుకొని అటు వచ్చి ఆ మాలను చూసింది. ఆమెలో ఓ చిలిపి కోరిక తలుక్కున మెరిసింది. ఆ మాలను తీసుకుని పెరట్లో ఉన్న బావి దగ్గరకు వెళ్ళి దానిని తన కొప్పుకు చుట్టుకొని నీటిలో తన బింబాన్ని చూసుకుని మురిసిపోయేది. నీల వృష కకుద్రేఖన్, నల్లని ఆంబోతు మూపవలే ఉన్న ఆ కుప్పలకు చుట్టిన ఈ చెంగల్వ దండతో ఆమె ముఖారవిందం దేదీప్యమానంగా భాషించింది. 2 క్షణాలు తన బింబాన్ని చూసుకుని ఆనందించి ఆ మాలను తిరిగి పూల సజ్జలో ఉంచింది. తండ్రి ఆ మాలనే స్వామికి సమర్పించాడు. నిత్యం వచ్చే నారపులుగు దండకి కొత్త శోభ, కన్య సౌరభం చేరాయి. స్వామి ఆ రుచి మరిగాడు. ఇలా కొన్నాళ్ళు జరిగాయి. ఒకనాడు విష్ణుచిత్తుడు పూజ గదిలో మాల కనపడక వెతుకుతూ పెరటిలోకి వచ్చి బావి దగ్గర బంగారు తల్లిని, ఆమె చేస్తున్న అమాయకపు అజ్ఞానపు అపచారాన్ని గమనించాడు. తల్లడిల్లిపోయాడు. అమ్మా, స్వామికిచ్చే పుష్పహారాన్ని ముందుగా నీవు ధరించి మైలపరిచావు కదమ్మా. ఆయనకు వేసి తీసిన తరువాత ఆ నిర్బాల్యాన్ని ప్రసాదంగా స్వీకరించాలి తప్ప ఇలా చేయరాదు అని కుమార్తెకు హెచ్చరిక చెప్పాడు. వెంటనే మరొక మాల సమకూర్చి కోవెలలో స్వామికి అర్చించాడు. ఆ రాత్రి రంగనాథస్వామి విష్ణుచిత్తుడి కలలో కనిపించాడు. ఈ సాయంకాలం నువ్వు ఇచ్చిన దండ కన్నా ప్రతిరోజు మీ అమ్మాయి ఆండాళ్ నీ ద్వారా పంపినవే ఎంతో పరిమళంతో గుబాళిస్తున్నాయి అని చమత్కరించాడు.
ఆండాళ్ చేసిన అపచారం గురించి చెప్పబోయి విరమించాడు విష్ణుచిత్తుడు. ఆండాళ్ సిగలో ముడివిడిచిన దండ స్వామికి స్వీకారయోగ్యమైందా? అవును. ఇందులో తప్పేమి? ముగ్ధభక్తిని తానే అర్థం చేసుకోలేకపోయాడు. ఆనాడు శబరి కొరికి రుచి చూసి ఇచ్చిన ఎంగిలి పళ్లను స్వామి ఎంత ఆప్యాయంగా స్వీకరించాడు. ఇది అలాంటిదే. సూడి కొడుత్త నాచియార్ ఆముక్తమాల్యదా. పరమాత్ముడికి తనకన్నా దగ్గరైన ప్రేమమూర్తి అని అర్థం చేసుకున్నాడు. ఆ మర్నాటి నుండి ఆండాళ్ వాడినా వాడని దండలనే స్వామికి అర్పిస్తూ వచ్చాడు. ఆండాళ్ తన చెలికత్తెలతో స్నేహితురాలతో మాట్లాడుతున్నప్పుడు విష్ణువుని దొప్పిపొడిచి హేళన చేసి వాడిని రెచ్చగొట్టేది. ఆయన గారు దయలేనివాడు, ఆడవాళ్ళ పొడగెట్టదు. అందుకే చేప, తాబేలు, వరాహం ఇలాంటి అవతారాలు ధరించి ఆదిలక్ష్మిని ఒంటరిగా విడిచి తిప్పలు పెట్టాడు. వామన, పరశురామ అవతారాలు సరే, రాముడుగా వచ్చాక రాజ్యలక్ష్మిని అడవిలో వదిలేశాడు. కృష్ణావతారాల్లో సుందరాంగులందరినీ గందరగోళంలో పెట్టేసి వినోదించాడు అనేది. చిలికత్తెలు అయ్యో అపచారం అని లెంపలేసుకుంటూ స్వామిని సమర్థించి పొగుడుతుంటే ఆనందంగా వినేది. ఎప్పుడూ హరిధ్యానమే, అరమూర్చిన కన్నులే. అందరూ పుణ్యతీర్థాన్ని ఉద్ధరణితో అందుకొని నాలుక తడుపుతుంటే తాను ఆ అభిషేక జలాలతో ఒళ్ళంతా తడుపుకునేది. అంతా ఏకాదశి నాడు జాగరణ చేస్తే ఈమె ప్రతి రాత్రి జాగారమే. ఒకనాడు విశ్వచిత్తుడు స్వామి దగ్గర మొరబెట్టుకున్నాడు. ఆండాళ్ ఏదో వింత వ్రతం చేస్తున్నట్టుంది. ఆమె తీరుతందులు నాకు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇదేమన్నా పిచ్చితనమా అన్నాడు. స్వామి నవ్వుకున్నాడు. ఆండాళ్ స్వామినే ప్రేమిస్తున్నదని, ఆయననే పెళ్ళాడాలని నిశ్చయించుకున్నదని తండ్రికి పూర్తిగా అర్థమైంది. కానీ ఇది మానవ మాత్రులకి ఎలా సాధ్యమో అతనికి బోధపడలేదు. అమ్మా, స్వామి సర్వాంతర్యామి, కానీ రూపం గుణం కనిపించనివాడు. ఆయనను ఎలా పెళ్ళాడగలవు అని అడిగాడు సశేషం. మిగతా భాగం